హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నాస్ వ్లాగ్స్ కుకింగ్. ఈరోజు అయితే మనం గుడ్లును చిన్న ఉల్లిపాయలు కలిపేసి గుడ్డు పులుసు అయితే తయారు చేసుకుంటాం. ఈ చిన్న ఉల్లిపాయలతో గుడ్లు పులుసు పెడితే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చిన్న ఉల్లిపాయలను అయితే తీసుకున్నాం. ఈ చిన్న ఉల్లిపాయలు అనేది ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. ఈ ఉల్లిపాయలు దొరికినప్పుడే మనమైతే ఈ గుడ్లు పులుసు అనేది చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే 4 గుడ్లు అనేది తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ పులుసు అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ అయితే ట్రై చేయండి. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గుడ్లు ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో మనం 4 గుడ్లు తీసుకున్నాం కదా, అవైతే అందులో పెట్టేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్స్ బాయిల్ చేయాలి కాబట్టి ఈ 4 ఎగ్స్ పెట్టుకొని మీకైతే ఇక్కడ ఒక చిన్న టిప్స్ చెప్తాను చూడండి. గుడ్లు పగలకుండా ఉండడానికైతే మనమైతే నీళ్ళు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల గుడ్లు అనేది పగలకుండా, ఇంకా గుడ్లు అనేది మంచి టేస్ట్ అనేది కూడా ఉంటుంది. ఈ టిప్ అయితే అందరూ మర్చిపోకుండా పాటించండి. ఇప్పుడు మనమైతే గ్యాస్ అనేది వెలిగించేసుకొని ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకోవడానికి అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లోనైతే పెట్టాలి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన ఎగ్స్ అనేది బాయిల్ అయిపోయి పగిలినట్టు అయిపోతుంది. అప్పుడు మన ఎగ్స్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆపేసుకున్నాము. గ్యాస్ ఆపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే గుడ్లను అనేది చల్లారనివ్వాలి. గుడ్లు చల్లారిన తర్వాతే పొట్టు అనేది బాగా వస్తుంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడు పొట్టు తీస్తే అయితే గుడ్డు మీద ఉన్న పెచ్చులు అనేది ఊడిపోయి అప్పుడు గుడ్డు అనేది చూడడానికి కూడా నీట్గా ఉండదు. ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే అప్పుడు అది గుడ్డు అనేది నీట్గా కూడా వస్తుంది. ఈ విధంగా గుడ్డు పొట్టు అయితే తీసుకున్నాం కదండి, దీన్ని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాం. ఈ విధంగా మిగతా గుడ్ల పొట్టు కూడా తీసేసుకున్నాం. మీలో ఎంతమందికి గుడ్ల పులుసు అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ ఒక విన్నపం, మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల మన ఛానల్ అనేది కొద్దిగా గ్రో అవుతుందండి. ఓకేనా? ప్లీజ్ మీ అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు మనమైతే గుడ్లు అనేది పొట్టు తీసాం కదా, దీనికైతే చాకుతో ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గుడ్డు లోపలికైతే చింతపండు పులుపు, ఉప్పు, కారం అవన్నీ వెళ్తాయి కదా, అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాం. కడాయి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె అయితే వేసుకున్నాం. ఈ 2 స్పూన్ల నూనె వేడైన తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు. మీకు చూపెట్టాను కదండి చిన్న ఉల్లిపాయలు. ఈ చిన్న ఉల్లిపాయలని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టడం వల్ల ఉల్లిపాయలు అనేది లోపలికి చింతపండు పులుపు అనేది వెళ్ళి మన ఉల్లిపాయలు అనేది కూడా మెత్తగా సాఫ్ట్గా అనేది కుక్ అవుతుందండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కొయ్యాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నూనె వేడైపోయింది కదా, దాంట్లోకి 1.5 స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాం. ఈ గుడ్లు పులుసులో మెంతులు అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాం. ఇందులో మీకు ఎంత ఉల్లిపాయలు కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇందులో మర్చిపోకుండా మెంతులు మాత్రం వేసేయండి. మెంతులు వేయడం వల్లే మన పులుపులో అయితే మెంతులు తగిలి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికోసం మనం ముందుగా చింతపండు అనేది నానబెట్టుకోవాలి. చింతపండు అనేది మీ పులుపుని బట్టి తీసుకోండి. మేమైతే కొద్దిగా తీసుకొని దాన్ని అయితే ఫస్ట్ కొద్దిగా నీళ్ళు వేసేసి కడిగేసుకున్నాం. దాని తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు వేసుకుని అయితే చింతపండు నానబెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మన ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గిపోయాయి కదా, ఇందులో అయితే కొద్దిగా పసుపు అనేది వేసుకుంటాం. పసుపు వేసుకోవడం వల్ల మన గుడ్డు పులుసు అనేది మంచి కలర్ వస్తుంది. అలాగే పసుపు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి కాస్త పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లను అయితే ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఒకసారి ఈ గుడ్లను అయితే కలిపేస్తాం. ఇలా కలపడం వల్ల గుడ్లకు అనేది పసుపు అంతా పట్టేసి మంచి కలర్ అయితే వస్తుంది, తెల్లగా లేకుండా. ఇప్పుడు ఇందులో మనకు కారం అనేది వేసుకున్నాం. కారం అనేది మీరు కారం ఎంత తింటే అంత అయితే వేసుకోండి. మేము 1.5 స్పూన్ అయితే వేసుకున్నాం. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేస్తాం. మన గుడ్లు, ఉల్లిపాయలు చూస్తుంటేనైతే ఉప్పు, కారం అవన్నీ పట్టేసి చాలా చాలా బాగుంది కదా, మంచి ఏదో ఫ్రై లాగా అయితే కనబడుతుంది. మీరైతే మర్చిపోకుండా ఇదైతే ట్రై చేయండి. మనమైతే చింతపండు నానబెట్టేసుకుని ఉన్నాం కదా, చింతపండు నానబెట్టేసుకున్న దాంట్లో చింతపండు రసం అయితే తీసేస్తాం. చింతపండు రసం తీసేసి ఇందులో మనకు పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి అయితే మనం చింతపండు రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసం యాడ్ చేశాక ఒకసారి మొత్తం కలపండి. ఇలా కలపడం వల్ల మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు బాగుంటుంది.
దీన్ని ఒక 7 మినిట్స్ అయితే మూత పెట్టేసి బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడైతే మనం బాయిల్ అయిందో లేదో మూత తీసి చూద్దామండి. చూసారు కదా మంచిగా మన పులుసు అనేది బాగా మరుగుతుంది కదా. ఇలా మరిగినప్పుడే ఇందులో ఒక అర చెంచా మిరియాల పొడి, అలాగే ఒక అర చెంచా ఆవాల పొడి, చిన్న ముక్క బెల్లం అయితే వేసుకోండి. ఏదైనా మనం చింతపండు పులుపుతో ఏదైనా చేసినప్పుడు అందులో చిన్న ముక్క బెల్లం కానీ, ఒక స్పూన్ పంచదార కానీ వేస్తే అప్పుడు ఆ పులుసుకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మన పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మన పులుసు అనేది మంచి కలర్ వచ్చేసి మరిగి బాగా ఉంది కదండి. అదే నల్ల చింతపండు వాడినట్టయితే కొద్దిగా నల్లగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కొత్త చింతపండుతో కాబట్టి కలర్ ఇలా ఉంది. ఉల్లిపాయలు కూడా అన్నీ ఉడికిపోయి ఏ పొరలులాగా సపరేట్గా అయిపోయాయి కదండి. ఇలా ఉడికిపోతే మన ఉల్లిపాయలు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు కాబట్టి ఇప్పుడైతే మనం గ్యాస్ అనేది ఆపేసుకుందాం. గ్యాస్ ఆపేసి పక్కన పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో కదా. మంచి రెడ్ కలర్లో వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో కదా. ఇంక చల్లారిన తర్వాత అయితే ఈ పులుసు అనేది చిక్కగా అవుతుంది. ఇప్పుడు వేడివేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది, కానీ ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మన పులుసు అనేది చిక్కబడి ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ గుడ్డు పులుసుని మనమైతే వేడివేడి అన్నంలో వేసుకొని అయితే మీకు చూపిస్తాను. చూడండి ఒక గుడ్డు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే ఇంకేమీ అవసరం లేదు, అంత బాగుంటుంది. నంచుకు ఉల్లిపాయలని గుడ్డు పెట్టుకొని తింటే దాని టేస్టే వేరు. అసలు పుల్లగా నోటికి అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇది వేడిగా ఉంది. ఉల్లిపాయలను పట్టుకొని చుంచుతుంటే కూడా నాకైతే కాలిపోతుంది, అందుకే చుంచలేక వదిలేస్తున్నాను. కానీ ఉల్లిపాయలు అనేది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో కదా. ఇంత పెద్ద ఉల్లిపాయలు అయితే వేసాం కదా, ఉడుకుతాయా లేదా అని మీరైతే అనుకుంటారు కదా. అందుకే ఉల్లిపాయలు అనేది చుంచి అయితే చూపెట్టాను. ఉల్లిపాయలు అనేది పర్ఫెక్ట్గా మెత్తగా అయితే ఉడికిపోయింది కదా. మన గుడ్డు కూడా అలాగే చాలా బాగుంది. ఇప్పుడైతే గుడ్డును కూడా మీకైతే చుంచి చూపిస్తున్నాను. గుడ్డు కూడా పర్ఫెక్ట్గా ఉడికి చాలా బాగుంటుంది. ఎలాంటి మసాలాలు పొడులు వాడకుండా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే చిన్న ఉల్లిపాయలతో గుడ్ల పులుసు వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.